ఎలా తెలుసుకున్నాం? 33 విశ్వం ఐజాక్ అసిమోవ్ అనువాదం డాక్టర్ వి. శ్రీనివాస చక్రవర్తి విజ్ఞాన ప్రచురణలు మంచి పుస్తకం. అధ్యాయం 1 నక్షత్రాలు. చీకటి ఆకాశం వైపు చూసినప్పుడు మనకి కనిపించినంత మేరకు విశ్వం అంతా భూమి, ఇతర గ్రహాలు, సూర్యచంద్రులు, నక్షత్రాలు మొదలైన ఖగోళ వస్తువులతో నిండి ఉన్నట్టు కనిపిస్తుంది. విశ్వంలో ఉన్నది ఇంతేనా? ఒక్కటే భూమి ఉందని మనకు తెలుసు. అలాగే ఒక చంద్రుడు, ఒకే సూర్యుడు ఉన్నారు. అయితే గ్రహాలు, నక్షత్రాల సంగతేంటి? మనం చూసే దానికంటే మరెన్నో గ్రహాలు, నక్షత్రాలు ఉండొచ్చా? కొన్ని గ్రహాలు, నక్షత్రాలు నిజానికి ఉన్న కాంతి విహీనం కావడం వల్ల కనిపించకుండా ఉంటాయేమో. 1608లో హాలండ్లో టెలిస్కోప్ కనుగొన్నారు. టెలిస్కోప్ ద్వారా చాలా దూరంగా లేదా చాలా మసకగా ఉన్న వస్తువులను ప్రజలు చూడగలిగారు. 1609లో గెలీలియో 1564 నుంచి 1642 అనే ఒక ఇటాలియన్ శాస్త్రవేత్త స్వంతంగా ఒక చిన్న టెలిస్కోపు నిర్మించి దాని ద్వారా ఆకాశాన్ని చూశాడు. అతను టెలిస్కోప్ లేకుండా చూసిన దానికంటే ఆకాశంలో అన్ని వైపులా చాలా ఎక్కువ నక్షత్రాలను చూడగలిగాడు. ఉదాహరణకు 1610లో అతను టెలిస్కోప్ ద్వారా పాలపుంతను చూశాడు. టెలిస్కోప్ లేకుండా చూస్తే పాలపుంత అంతా పలచని పొగమంచుతో కూడుకున్న కాంతి బాటలా ఆకాశంలో విస్తరించి ఉండడం కనిపిస్తుంది. గెలీలియో టెలిస్కోప్తో ఆ కాంతి బాటని చూసినప్పుడు పొగమంచులాంటి ఆ కాంతి లెక్కలేనన్ని పలచని కాంతి గల నక్షత్రాల నుండి పుడుతోందని గుర్తించాడు. అదే సంవత్సరం గెలీలియో బృహస్పతిని, జూపిటర్ చూశాడు. అంతేకాక దాని చుట్టూ చిన్న చిన్న ఖగోళ వస్తువులు ఉన్నాయని కూడా కనుగొన్నాడు. భూమికి చంద్రుడు ఉపగ్రహం అయినట్లే అవి బృహస్పతి ఉపగ్రహాలు, సెఫెలాయిట్స్ అని తెలిసింది. దీనిని బట్టి సౌర వ్యవస్థలో కేవలం కంటితో చూడగలిగే వాటికంటే ఎక్కువ వస్తువులు ఉన్నాయని తెలుస్తోంది. గెలీలియో కాలం తర్వాత విశ్వంలో సౌర వ్యవస్థ మాత్రమే కాదని కోటానుకోట్ల నక్షత్రాలు కూడా ఉన్నాయని స్పష్టమైంది. అలాగని విశ్వం చాలా పెద్దదిగా ఉండాలని అనుకోవలసిన అవసరం లేదు. అన్ని నక్షత్రాలు సౌర వ్యవస్థకు పొలిమేరల్లో కేవలం ఒక చిన్న ప్రాంతానికే పరిమితమై ఉన్నాయని కూడా అనుకోవచ్చు. మరైతే మన సౌర వ్యవస్థ ఎంత పెద్దది? 1671లో ఇటాలియన్, ఫ్రెంచ్ ఖగోళ శాస్త్రవేత్త జియోవానీ కాసినీ 1625, 1712 మార్స్ గ్రహం దూరాన్ని లెక్కించిన వాళ్లలో మొదటివాడు అయ్యాడు. మార్స్ దూరం ఎంతో తెలిసాక దాని సహాయంతో ఇతర గ్రహాల దూరాలని కూడా లెక్కించడానికి వీలయ్యింది. కాసినీ చేసిన లెక్క దాదాపు సరైనదే. తర్వాత వచ్చిన ఖగోళ శాస్త్రవేత్తలు అతని అంచనాని కొద్దిగా సవరించారు. భూమి నుండి 9,30,00,000 మైళ్ల దూరంలో సూర్యుడు ఉన్నాడని ఇప్పుడు మనకు తెలుసు. కాసినీ కాలానికి ముందు ఖగోళ శాస్త్రవేత్తలు ఊహించిన దూరం కంటే ఇది చాలా ఎక్కువ. కొన్ని గ్రహాలు భూమి కంటే సూర్యునికి చాలా దూరంలో ఉన్నాయి. కాసినీ కాలంలో మనకు తెలిసిన గ్రహాలలో సూర్యుడికి అత్యంత దూరమైనది శని గ్రహం. అది సూర్యునికి 80 కోట్ల మైళ్ల దూరంలో ఉంది. కాసినీ కాలం తర్వాత ఇంకా దూరంగా ఉన్న గ్రహాలు కనుగొన్నారు. ఇప్పుడు మనకు తెలిసిన అత్యంత సుదూర గ్రహం ప్లూటో. అది సూర్యుని చుట్టూ ఒక దీర్ఘ వృత్తాకారపు కక్ష్యలో తిరుగుతుంది. ఆ కక్ష్య వ్యాసం ఒక పక్క నుండి అవతలి పక్కకు 700,00,000,000,000,700 కోట్ల మైళ్ల కంటే ఎక్కువ. మరి విశ్వం పరిమాణం కేవలం 700 కోట్ల మైళ్లేనా? ప్లూటో కక్ష్యకి కాస్త ఆవల మొత్తం తారలన్నీ ఓ మహాగోళం మీద చెమ్మిల్లా అద్ది ఉన్నాయా? చాలామంది ఖగోళ శాస్త్రవేత్తలు అలా అనుకోలేదు. నక్షత్రాలు వేర్వేరు దూరాల్లో ఉన్నాయని, అంతేకాక కాంతివంతమైన వాటికంటే మసకబారినవి చాలా దూరంగా ఉన్నాయని వాళ్లు వాదించారు. నక్షత్రాలు నిజంగానే మన సూర్యుని పోలిన ప్రకాశం కలవే అయితే అవి చాలా దూరంగా ఉన్నందున వాటి ప్రకాశం అంత తక్కువగా కనిపిస్తూ ఉండొచ్చని వారు అనుమానించారు.
ఆ కారణం వల్ల ఆ తారల్లో కాస్త సమీపంలో ఉండేవి కూడా ప్లూటో కంటే చాలా దూరంగా ఉండాలి. అన్నింటికంటే ముఖ్యంగా అవి నిజంగా ప్రకాశవంతమైన సూర్యులే అయితే అవన్నీ ఎందుకు మసకగా అనిపించాలి? వాస్తవానికి అలా ఉందని నిరూపించడానికి ఏదైనా మార్గం ఉందా లేక ఖగోళ శాస్త్రవేత్తలు ఎప్పటికీ ఇలా ఊహాగానాలు చేస్తూ ఉండాల్సిందేనా? ఉమ్మడి శకానికి ముందు 130 నాటికే గీకు ఖగోళ శాస్త్రవేత్తలు ఆకాశంలో దూరాన్ని కొలిచే మార్గాన్ని కనుగొన్నారు. దీనిని దృష్టి విక్షేపం 02 అని పిలుస్తారు. దృష్టి విక్షేపం ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవాలంటే ఒక వస్తువుని రెండు భిన్న స్థలాల నుండి చూసి దానివల్ల వస్తువు స్థానం మారుతున్నట్లు కనిపించే విధానాన్ని గమనించాలి. ఇది ఎలా పనిచేస్తుందో అర్థం కావాలంటే ఒక చిన్న ప్రయోగం చేయొచ్చు. మీరు మీ ముఖం ముందు మీ వేలును పెట్టుకుని మీ ఎడమ కన్ను మూసి కుడి కంటితో ఆ వేలిని చూడండి. అప్పుడు మీ వేలు దాని వెనుక ఉండే నేపథ్యం మీద ఒక ప్రత్యేకమైన చోట ఉండడం. ఇది ఎలా పనిచేస్తుందో అర్థం కావాలంటే ఒక చిన్న ప్రయోగం చేయొచ్చు. మీరు మీ ముఖం ముందు మీ వేలును పెట్టుకుని మీ ఎడమ కన్ను మూసి కుడి కంటితో ఆ వేలిని చూడండి. అప్పుడు మీ వేలు దాని వెనుక ఉండే నేపథ్యం మీద ఒక ప్రత్యేకమైన చోట ఉండడం చూస్తారు. మీ తలని వేలిని అదే స్థానంలో ఉంచి ఈసారి ఎడమ కంటితో చూస్తూ కుడి కన్ను మూయండి. ఇప్పుడు మీ ఎడమ కన్నుతో వేలిని చూస్తే నేపథ్యం మీద వేలు ఓ కొత్త స్థానం వద్దకి మారిందని గుర్తిస్తారు. వస్తువు స్థానం ఎంత మేరకు మారుతుంది అన్నది మీ కళ్ళకి వేలికి మధ్య ఉండే దూరం మీద పూర్తిగా ఆధారపడి ఉంటుంది. వేలికి కళ్ళకి మధ్య దూరం పెరుగుతున్న కొస్తే వస్తువు స్థానంలో మార్పు తగ్గుతూ ఉంటుంది. ఈ ప్రయోగం మీరే చేసి చూడండి. కళ్ళ నుండి వేలు ఎంత దూరంగా ఉంటే అంత తక్కువ పారలాక్స్ లేదా దృష్టి విక్షేపం జరుగుతుంది. మీ కళ్ళ నుండి ఏదైనా వస్తువు చాలా దూరంగా ఉంటే మీరు ఎటువంటి మార్పును చూడలేరు. చాలా దూరంగా ఉన్న వస్తువు దృష్టి విక్షేపాన్ని చూడాలంటే మీరు దానిని మొదట ఒక ప్రదేశం నుండి చూడాలి, తర్వాత అక్కడి నుండి బాగా దూరంగా ఉన్న మరో ప్రదేశం నుండి చూడాలి. ఏదైనా వస్తువు ఒక గ్రహం లేదా నక్షత్రంలా మరీ దూరంగా ఉంటే మైలు దూరం గల ప్రదేశాల నుండి చూసినా కూడా దృష్టి విక్షేపం కనిపించకపోవచ్చు. కానీ కొన్ని వందల మైళ్ల స్థానంలో మార్పు మాటేమిటి? అప్పుడు మీకు ఇతర నక్షత్రాల నేపథ్యం మీదుగా నక్షత్రం స్థానంలో చిన్న మార్పును చూడడానికి వీలవుతుంది. దృష్టి విక్షేప కోణం విలువ నుండి అలాగే రెండు వీక్షణ స్థలాల వాంటగా పౌండ్స్ మధ్య దూరం నుండి ఒక గ్రహం లేదా నక్షత్రం దూరాన్ని లెక్కించవచ్చు. దగ్గరి నక్షత్రాలు కూడా చాలా దూరంగా ఉండడంతో దృష్టి విక్షేపం చాలా చిన్నదిగా ఉండటమన్నది సమస్య. దానిని కొలవడం చాలా కష్టం. 1838లో ఫ్రెడరిక్ డబ్ల్యూ బెస్సెల్ 1784 నుంచి 1846 అనే ఒక జర్మన్ ఖగోళ శాస్త్రవేత్త చివరకు సమీపంలోని ఒక నక్షత్రం యొక్క చిన్నపాటి దృష్టి విక్షేపాన్ని గుర్తించి దాని విలువ కొలవగలిగాడు. దాని నుండి అతను ఆ తార దూరాన్ని కూడా లెక్కించాడు. ఇతర సన్నిహిత నక్షత్రాల కోసం ఇలాంటి ఫలితాలను ఇతర ఖగోళ శాస్త్రవేత్తలు త్వరగా నివేదించారు. ప్లూటో లాగా సమీప నక్షత్రాలు కూడా కేవలం 100 కోట్ల మైళ్ల దూరంలో లేవని తేలింది. అవి కొన్ని లక్షల కోట్ల మైళ్ల దూరంలో ఉన్నాయని అర్థమయ్యింది. మనకు ఇప్పుడు తెలిసిన అతి దగ్గరి నక్షత్రం ప్రాక్సిమా సెంటారీ, ప్రోక్సిమా సెంటోరాయి. ఇది 250,0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 0,50 లక్షల కోట్ల మైళ్ల దూరంలో ఉంది. ఇది మనకు దగ్గరగా ఉన్న నక్షత్రం మాత్రమే. ప్రోక్సిమా సెంటారీ కంటే మనకు చాలా దూరంలో ఉన్న ఇతర నక్షత్రాలు ఉన్నాయి. లక్షల కోట్ల మైళ్లలో నక్షత్రాల దూరం గురించి మాట్లాడటం కష్టంగా ఉంటుంది. ఒకటి పక్కన అన్ని సున్నాలు చూస్తే తికమకగా ఉంటుంది. అందుకే ఖగోళ శాస్త్రవేత్తలు కాంతి వేగం మీద ఆధారపడి ఉన్న ఒక మెరుగైన మార్గాన్ని రూపొందించారు. మనకు తెలిసిన వాటిల్లో అన్నిటికంటే వేగంగా కాంతి ప్రయాణిస్తుంది.
మీరు ఒక టార్చ్ లైటుని ఆన్ చేసినప్పుడు కాంతి పుంజం ప్రతి సెకనుకు 1,86,282 మైళ్ళ వేగంతో బయటికి ప్రయాణిస్తుంది. కాంతిపుంజం భూమి నుండి చంద్రునికి ప్రయాణించడానికి 11/4 సెకన్లు మాత్రమే పడుతుంది. సూర్యుడిని భూమిని వేరుచేసే 9,30,00,000 మైళ్ళ దూరాన్ని దాటుతూ సూర్యుని నుండి బయలుదేరిన ఒక కాంతిపుంజం భూమిని చేరడానికి కేవలం 8 నిమిషాలు పడుతుంది. ఒక సంవత్సరంలో కాంతి కిరణం ఎంత దూరం ప్రయాణిస్తుంది? ఒక సంవత్సరంలో 3,15,57,000 సెకన్లు ఉంటాయి. మనం ఆ సంఖ్యను 1,86,282 మైళ్ళు ఇది ఒక సెకనులో కాంతి ప్రయాణించే దూరం విలువతో గుణిస్తే మనకు 58,80,00,00,00,00,00,00 మైళ్ళు వస్తాయి. అంటే అలా వచ్చిన దాదాపు 6 లక్షల కోట్ల మైళ్ళ దూరాన్ని కాంతి సంవత్సరం అంటారు. మనకు అతి దగ్గర్లో ఉన్న నక్షత్రం సూర్యుడు కాకుండా అయిన ప్రాక్సిమా సెంటారీ మనకి 4.4 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. అంటే ప్రాక్సిమా సెంటారీకి మనకి మధ్య దూరం ప్రయాణించడానికి కాంతికి 4.4 సంవత్సరాలు పడుతుంది. మసం ప్రాక్సిమా సెంటారీని చూసినప్పుడు 4.4 సంవత్సరాల క్రితం వదిలిపెట్టిన కాంతి ద్వారా దానిని చూస్తున్నాం అన్నమాట. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో కొద్దిమంది మాత్రమే ప్రాక్సిమా సెంటారీని చూడగలుగుతారు. ఇది ఎల్లప్పుడూ ఆకాశంలో దక్షిణాన ఉంటుంది. కాబట్టి దీనిని దక్షిణ ఫ్లోరిడా కంటే ఉత్తరాన ఉన్న ప్రాంతాల నుండి చూడడానికి వీలుపడదు. ఇక రాత్రిపూట ఆకాశంలో ప్రకాశవంతమైన నక్షత్రం సిరియస్. ఇది 8.63 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. అయినప్పటికీ ఇది సమీప నక్షత్రాలలో ఒకటి. ప్రకాశవంతమైన నక్షత్రం ఆర్క్టురస్ 40 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. మనకు ఇంకా దూరంగా ఉన్న నక్షత్రాల దూరాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు కొలవగలిగారు. ఒరియోన్ రాశిలోని ప్రకాశవంతమైన నక్షత్రాలలో ఒకటి రైజల్ తార. ఇది 540 కాంతి సంవత్సరాల దూరంలో, అంటే ప్రాక్సిమా సెంటారీ కంటే 120 రెట్లు ఎక్కువ దూరంలో ఉంది. అంతేకాక వాస్తవానికి కొలవరానంత సూక్ష్మమైన దృష్టి విక్షేపాలతో అపారమైన దూరాలలో ఉన్న నక్షత్రాలు ఎన్నో ఉంటాయి. విశ్వం అపారమైనదని ఆ విధంగా 1850 నాటికి స్పష్టమైంది. అధ్యాయం 2 గెలాక్సీ. ఈ విశ్వం ఎంత పెద్దది? అంతరిక్షంలో హద్దులు లేకుండా తారలు ఇంకా దూరంగా విస్తరించి ఉంటాయా? అలాంటప్పుడు విశ్వం అనంతం అనుకోవాలా? కొంతమంది ఖగోళ శాస్త్రవేత్తలు ఇది నిజం కాకపోవచ్చని భావించారు. దానికి కారణం మన పాలపుంతే. గెలీలియో కనుక్కున్న అంతరిక్షంలో విస్తరించిన నన్నని తెలిమంచు లాంటి తారాపథం ఇది. అది మసక కాంతి గల అపారమైన తారా రాశి. పాలపుంత ఉన్న దిశలో అధిక సంఖ్యలో తారలు విస్తరించి ఉండడం వల్ల అవన్నీ ఒక మసక పొగమంచులా కనిపిస్తాయి. ఇతర దిశలలో అటువంటి మసక పొగమంచు కనిపించదు. దీనిని బట్టి మొదట్లో ఖగోళ శాస్త్రవేత్తలకు ఆ దిశలలో పెద్ద సంఖ్యలో నక్షత్రాలు లేవని అనుకున్నారు. జర్మనాంగ్ల ఖగోళ శాస్త్రవేత్త విలియం హెర్షెల్ 1788 ఈ విషయం గురించి 1784 వరకు ఆలోచించాడు. అంటే సమీప తారల వాస్తవ దూరాలను కనుగొనడానికి ముందే అతడు తన పరిశోధనలు చేశాడు. నక్షత్రాల సంఖ్య ఆకాశంలో కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగానూ కొన్ని చోట్ల తక్కువగానూ ఉంటుందేమో చూడటానికి అతడు నక్షత్రాల సంఖ్య లెక్కించాలని అనుకున్నాడు. ప్రయత్నం బాగానే ఉన్నా అతను మొత్తం ఆకాశంలో నక్షత్రాలను లెక్కించలేకపోయాదని వేరే చెప్పనక్కర్లేదు. టెలిస్కోప్ ద్వారా చూసినప్పుడు కొన్ని కోట్ల నక్షత్రాలు కనిపిస్తాయి. కాబట్టి వాటన్నిటినీ లెక్కించడం చాలా పెద్ద పని అవుతుంది. అందుకు బదులుగా హెర్షెల్ సత్వర మార్గాన్ని ఎంచుకున్నాడు. అతను ఆకాశం అంతటా సమానంగా చెల్లాచెదురుగా ఉన్న ఒకే పరిమాణం గల
చిన్న తెల్లని ప్రాంతాలని ఎంచుకున్నాడు. అలా 683 ప్రాంతాలని ఎంచుకున్నాడు. ఆ చిన్న ప్రాంతాలలోని నక్షత్రాలను మాత్రమే లెక్కించాడు. వాటిల్లో పాలపుంతకు దగ్గరగా ఉన్న ప్రాంతాలలో ఎక్కువ నక్షత్రాలు ఉండడం గమనించాడు. అతి తక్కువ సంఖ్యలో ఉన్న నక్షత్రాలు పాలపుంతకు మరింత దూరంగా ఉండదే ప్రాంతాల్లో ఉన్నాయి. పాలపుంతను సమీపించే కొద్దీ నక్షత్రాల సాంద్రత పెరుగుతూ ఉండవచ్చా? హెర్షల్ అలా అనుకోలేదు. నక్షత్రాలు అంతరిక్షంలో సమానంగా వ్యాపించాయని, అయితే కొన్ని దిశల్లో అవి ఇతర తారల కంటే ఎక్కువ దూరం వరకు వ్యాపించాయని అనుకోవడం మరింత సబబైనదని అతను భావించాడు. మరో రకంగా చెప్పాలంటే నక్షత్రాలు ఒక బంతిలాగా గోళాకారంలో అన్ని దిశలా ఒకేలా విస్తరించి ఉన్నాయని హెర్షల్ అనుకోలేదు. నిజంగానే తారలు గోళాకారంలో విస్తరించి ఉన్నాయని, ఆ గోళానికి మధ్యలో మనం ఉన్నామని అనుకుందాం. అప్పుడు మనం చూసే ప్రతి దిశలో ఆ తారాగోళం అంచువరకు చూస్తాం. మనం ఏ దిశలో చూసినా తారల సరిహద్దు ఒకే దూరంలో ఉంటుంది. అంటే ఎటు చూసినా ఒకే సంఖ్యలో నక్షత్రాలను చూస్తాం. పాలపుంతలో నక్షత్రాలు ఇడ్లీ ఆకారంలో విస్తరించి ఉన్నాయని, మనం దాని మధ్యలో ఉన్నామని అనుకుందాం. ఇడ్లీ వెడల్పుగా ఉన్న దిశలో బయటికి చూస్తే తారారాశి అంచు చాలా దూరం వరకు విస్తరించి ఉండడం చూస్తాం. ఆ అసంఖ్యాకమైన తారలన్నీ పలచని తెలిమంచు కాంతిలో కరిగిపోతాయి. ఇడ్లీ అంచు గుండ్రంగా ఉంటే ఆ తెలిమంచు కాంతి కూడా ఆకాశంలో వృత్తాకారంలో కనిపిస్తుంది. పాలపుంత విషయంలో సరిగ్గా అదే జరుగుతుంది. ఇడ్లీ చదునుగా ఉండే దిశలో చూస్తే తారారాశి అంచును మరింత త్వరగా చేరుకుంటా. ఆ దిశలో తారలు మరింత పలచగా ఉంటాయి. ఆ దిశలో తెలిమంచు లాంటి కాంతి కనిపించదు. ఆకాశంలో తారల విస్తరణ ఇడ్లీ ఆకారంలోనే ఉన్నట్లయితే పాలపుంత యొక్క కాంతి పథానికి దగ్గర పడిన కొద్దీ తారల సాంద్రత మరింత ఎక్కువ అవుతుంది. హెర్షల్ అలాగే ఊహించాడు. అదే నిజమైంది కూడా. ఆ కారణం వల్ల మనకి తెలిసినంత మేరకు విశ్వంలో తారల విస్తరణ ఇడ్లీ ఆకారంలో ఉంటుందని హెర్షల్ నిర్ణయించాడు. ఆ తారారాశినే ఇంగ్లీష్లో గెలాక్సీ అంటాం. ఇది కాంతిపథం అనే అర్థం గల గ్రీకు పదం నుండి వచ్చింది. మన గెలాక్సీ ఎంత పెద్దదో హెర్షల్కి తెలియదు. అక్కడ కనిపించే తారలు మన నుండి ఎంత దూరంలో ఉన్నాయో అతనికి తెలియదు. అయితే రెండు నక్షత్రాల మధ్య సగటు దూరం, అది ఎంతైనా కావచ్చు, కంటే గెలాక్సీ ఎంత పెద్దదో తేల్చుకోడానికి ఆయన కొన్ని అంచనాలు వేశాడు. దగ్గరి నక్షత్రాల దూరాలు ఖచ్చితంగా నిర్ణయించిన తర్వాత శాస్త్రవేత్తలు మళ్లీ హెర్షల్ అంచనాలని పరిశీలించారు. ఆ అంచనాల ప్రకారం గెలాక్సీ పొడవు 8000 కాంతి సంవత్సరాలు, వెడల్పు 1500 కాంతి సంవత్సరాలు ఉంటుంది. అంతేకాక దాదాపు 30 కోట్లు నక్షత్రాలను కలిగి ఉంటుంది. ఇది టెలిస్కోప్ లేకుండా మనం చూడగలిగే నక్షత్రాల కంటే 50,000 రెట్లు ఎక్కువ. ఇది నిజంగా గెలాక్సీ పరిమాణమా? విశ్వంలో ఉన్నది కేవలం ఈ గెలాక్సీయేనా? అదే నిజమైతే విశ్వం పెద్దదే, కానీ అది ఖచ్చితంగా అనంతం కాదు. తర్వాత వచ్చిన ఖగోళ శాస్త్రవేత్తలు హెర్షల్ పద్ధతులకి మరిన్ని మెరుగులు దిద్దారు. వారికి మరింత మెరుగైన టెలిస్కోపులు ఉండేవి. అంతేకాక వారు ఆకాశంలోని చిత్రాలను తీయడానికి ఫోటోగ్రఫీ అనే కొత్త ఆవిష్కరణను ఉపయోగించారు. దీనిని ఉపయోగించి వారు ఆకాశంలోకి చూస్తూ నక్షత్రాలను లెక్కించే బదులు తీసిన ఫోటోల్లో చాలా తేలికగా లెక్కించగలిగేవారు. హెర్షల్ ఊహించిన గెలాక్సీ ఆకారం సరైనదే, కాని అతను దాని పరిమాణాన్ని తక్కువ అంచనా వేశాడని వారు కనుగొన్నారు. 1920 నాటికి డచ్ ఖగోళ శాస్త్రవేత్త జాకోబస్ సి. కాప్టేన్ 1851 నుంచి 1922 గెలాక్సీ పొడవు 55,000 కాంతి సంవత్సరాలని, వెడల్పు 11,000 కాంతి సంవత్సరాలు ఉంటుందని లెక్కించాడు. హెర్పెల్, కాప్టేన్లు ఇద్దరూ గెలాక్సీ కేంద్రానికి మన సౌర వ్యవస్థ చాలా దగ్గరగా ఉండాలని భావించారు. ఎందుకంటే పాలపుంత అన్ని దిశలలో సమానమైన ప్రకాశంతో కనిపిస్తుంది.
కానీ గెలాక్సీ ఒక లక్షణాన్ని బట్టి సౌర వ్యవస్థ దాని నడిబొడులో లేదని అనిపించింది. ఇది గోళాకార తారారాశులు గ్లోబ్యులర్ క్లస్టర్స్ అనే ప్రత్యేక తారారాశుల అధ్యయనం వల్ల తెలిసింది. ఈ గోళాకార తారా రాశులలో వేల తారలు గోళాకారంలో విస్తరించి ఉంటాయి. ఈ గోళాకార తారారాశులని కూడా హెర్షెల్ స్వయంగా కనుగొన్నాడు. మొత్తంగా 1800ల కాలంలో గెలాక్సీలో ఇటువంటివి సుమారు 100 గోళాకార తారా రాశులని కనుక్కున్నారు. గోళాకార తారారాశులు గెలాక్సీ అంతటా సమానంగా వ్యాపించి తీరాలని, అలా వ్యాపించకుండా ఉండటానికి ఎటువంటి కారణం లేదని అనుకున్నారు. గెలాక్సీకి మన సౌర వ్యవస్థ కేంద్రంగా ఉంటే ప్రతి దిశలో ఒకే విధంగా గోళాకార తారారాశులు మనకి కనిపించాలి. కానీ అలా మనకి కనిపించవు. ఆ గోళాకార తారారాశులన్నీ ఆకాశంలో ఒక సగభాగంలోనే గుమిగూడి ఉన్నాయి. వాస్తవానికి వాటిలో మూడింట ఒక వంతు రాశులు ధనుస్సు రాశి సక్టెరియస్ లో ఉన్నాయి. ఆ రాశి ఆకాశంలో కేవలం 2% మాత్రమే విస్తరించి ఉంటుంది. ఇలా ఎందుకు ఉండాలనేది ఒక తేలని ప్రశ్నగా మారింది. ఇలా ఉండగా 1912లో హెనిటా స్వాన్ లేవిట్ 1868 నుంచి 1921 అనే ఒక అమెరికన్ ఖగోళ శాస్త్రవేత్త సెఫీడ్స్ అని పిలిచే కొన్ని నక్షత్రాలను అధ్యయనం చేస్తోంది. ఇవి చంచల తారలు, వారియబుల్ స్టార్స్ అనే రకం తారలు. వీటి ప్రకాశంలో క్రమబద్ధమైన ఆటుపోట్లు కనిపిస్తాయి. అందుకే వాటినలా పిలుస్తారు. ప్రతి సెఫెయిడ్కి ఒక నిర్దిష్టమైన ఆవృత్తి కాలం టైం పీరియడ్ ఉంటుంది. అంటే ప్రకాశం తగ్గి మళ్లీ పెరిగి మొదటి స్థితికి రావడానికి పట్టే కాలం అన్నమాట. సెఫెయిడ్ ప్రకాశం ఎంత ఎక్కువగా ఉంటే దాని ఆవృత్తి కాలం అంత ఎక్కువ అని లీవిట్ గమనించింది. దీనిని బట్టి దృష్టి విక్షేపం మరీ బలహీనంగా ఉండే తారల దూరాలని కొలవడానికి ఒక కొత్త విధానం చేతికి దొరికింది. ఉదాహరణకు ఒక ఖగోళ శాస్త్రవేత్త 2 సెఫెయిడ్లను గమనించాడని అనుకుందాం. రెండూ ఒకే ఆవృత్తి కాలాన్ని కలిగి ఉన్నాయి. ఇప్పుడు ఆ 2 తారలు ఒకే దూరంలో ఉన్నట్లయితే రెండిటికీ సమానమైన ప్రకాశం ఉండి తీరాలి. అలా కాకుండా ఆ సెఫెయిడ్లలో 2 గోళాకార తారారాశులు అన్నీ కొన్ని పదుల వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాయి. అంతేకాక వాటి దూరాన్ని బట్టి, ఆకాశంలో వాటి స్థానాన్ని బట్టి అన్నీ ఒక కేంద్రం చుట్టూ ఒక రకమైన గోళంలో అమర్చినట్లు కూడా అనిపించింది. ఏ కేంద్రం చుట్టూ గోళాకార తారారాశులు విస్తరించి ఉన్నట్లు కనిపించాయో ఆ కేంద్రమే గెలాక్సీ కేంద్రం కావచ్చునని షాప్లీ సూచించాడు. అలా అయితే గెలాక్సీ కేంద్రం మనకు చాలా దూరంగా ధనస్సు రాశి దిశలో ఉంది. అంటే గెలాక్సీ కేంద్రంలోనో లేదా దాని సమీపంలోనో సౌర వ్యవస్థ లేదు. ఇది గెలాక్సీ అంచులలో చాలా దూరంలో ఉంది. అలాంటప్పుడు పాలపుంత ఆకాశంలో అన్ని దిశలా ఒకే ప్రకాశం కలిగి ఉన్నట్టు ఎందుకు కనిపిస్తుంది? ధనుస్సు రాశి ఉన్న దిశలో పాలపుంత భాగం అందుకు వ్యతిరేక దిశలో ఉండే భాగం కన్నా చాలా ఎక్కువ ప్రకాశం ఉన్నట్టు ఎందుకు కనిపించదు? వాస్తవానికి ధనస్సు రాశిలో పాలపుంత తక్కిన దిశల కన్నా కాస్తే ఎక్కువ ప్రకాశవంతంగా ఉంటుంది. అందుకు ఒక కారణం ఉంది. నక్షత్రాల మధ్య అక్కడక్కడా ధూళి, వాయు, మేఘాలు ఉంటాయి. టెలిస్కోప్ కనుగొన్న తర్వాత దాని సహాయంతో అటువంటి ఎన్నో వాయు, ధూళి మేఘాలని చూడగలిగారు. పాలపుంతలో అలాంటి మేఘాలు చాలా ఉన్నాయి. అవి వాటికి ఆవల ఉన్న నక్షత్రాలను దాచిపెట్టి వాటి కాంతిని మరుగుపరుస్తాయి. గెలాక్సీ కేంద్రం నుండి వచ్చే కాంతి మనను చేరుకోలేదు కాబట్టి మనం దానిని చూడలేం. ఏ పాలపుంత కేంద్రంలో మనం ఉన్నామో దాని పరిసరాలను మాత్రమే మనం బాగా చూడగలం. ఈ మేఘాల ప్రభావాన్ని తన అంచనాలలో షాప్లీ సరిగ్గా పరిగణించలేదు. కానీ స్విస్ అమెరికన్ ఖగోళ శాస్త్రవేత్త రాబర్ట్ జె. ట్రంప్లర్ 1686 నుంచి 1956 ఆ కార్యాన్ని సాధించాడు. ఈ మేఘాల వల్ల దూరం ప్రభావం వల్ల మాత్రమే సుదూర నక్షత్రాల కాంతి ఉండాల్సిన దానికంటే ఎక్కువగా మసకబారినట్లు చూపించాడు.
ఆ అంచనాల బట్టి పాలపుంత గెలాక్సీ పొడవు 1,00,000 కాంతి సంవత్సరాలని, వెడల్పు దాదాపు 16,000 కాంతి సంవత్సరాలని అతను చూపించగలిగాడు. గెలాక్సీ కేంద్రం నుండి మన సౌర వ్యవస్థ 30,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. అంతేకాక అతి దగ్గరి అంచు నుండి 20,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. గెలాక్సీ మధ్యలో మందంగానూ, అంచుల వద్ద సన్నగానూ ఉంటుంది. మన సౌర వ్యవస్థ ఉన్న చోట గెలాక్సీ మందం 3,000 కాంతి సంవత్సరాలు మాత్రమే. ఆ విధంగా కాప్టేన్ మొదట అనుకున్న దానికంటే మన గెలాక్సీ చాలా పెద్దది. సెఫెయిడ్ల ఆధారంగా దూరాలను నిర్ధారించడం మొదలైన కాలానికి ముందు మరి అంచనాలు చాలా తక్కువగానే ఉండేవి. గెలాక్సీ ఇప్పుడు దాదాపు 300,00,00,00,00,00,30,000 కోట్ల నక్షత్రాలను కలిగి ఉన్నట్లు తెలిసింది. ఈ నక్షత్రాలలో దాదాపు 80% మన సూర్యుడి కంటే చాలా చిన్నవి. అయితే గెలాక్సీలోని అన్ని నక్షత్రాలు మన సూర్యుడి పరిమాణంలోనే ఉన్నట్లయితే వాటి సంఖ్య దాదాపు 100,00,00,00,00,00,00,00,00,00 లక్ష కోట్లు ఉంటుంది. అధ్యాయం 3. ఇతర గెలాక్సీలు. గెలాక్సీ ఆకారాన్ని మొదట హెర్షెల్ అంచనా వేసిన 150 సంవత్సరాల తర్వాత ఖగోళ శాస్త్రవేత్తలు మన విశ్వంలో కేవలం పాలపుంత గెలాక్సీ మాత్రమే ఉందని భావించారు. గెలాక్సీ చాలా పెద్దది కాబట్టి విశ్వంలో అది తప్ప మరింకేమీ లేదని వారు వాదించేవారు. టెలిస్కోపుల సహాయంతో ఎంత తరచి చూసినా ఖగోళ శాస్త్రవేత్తలకు గెలాక్సీ వెలుపల పెద్దగా ఏమీ కనిపించలేదు. అయితే అందుకు ఒక మినహాయింపు ఉంది. దక్షిణ ఆకాశంలో లోతైన 2 పొగమంచు కాంతి గల ప్రదేశాలు ఉన్నాయి. అవి పాలపుంత నుండి 2 చిన్న ముక్కలు వేర్పడినట్టు కనిపిస్తాయి. పోర్చుగీస్ అన్వేషి ఫెర్దినాండ్ మాజెల్లాన్ మెగెల్లన్ 1480 నుంచి 1522 వరకు గౌరవార్థం వాటిని మాజెల్లానిక్ మేవాలు, మెగెల్లాంచి క్లారుడ్జ్ అని పిలుస్తారు. మౌజెల్లాన్ తన నౌకలను ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటి సముద్రయానంలో నడిపించినప్పుడు అతని ఓడలోని ఒక పరిశీలకుడు మాజెల్లానిక్ మేఘాలను అనుకోకుండా కనిపెట్టాడు. ఆ మేఘాలని చూసిన మొట్టమొదటి యూరోపియన్ అతడే. దక్షిణ అమెరికా దక్షిణ కొనకు సమీపంలో ఓడ ఉన్న సమయంలో ఇది జరిగింది. ఎందుకంటే ఆ 2 మేఘాలు చాలా దక్షిణాన ఉన్నాయి. అవి యూరప్ వంటి ఉత్తర దేశాల నుండి ఎప్పుడూ కనిపించవు. మాజెల్లానిక్ మేఘాలను టెలిస్కోప్ ద్వారా అధ్యయనం చేస్తే అవి పాలపుంత మాదిరిగానే చాలా పలచని కాంతి గల నక్షత్రాలతో పెద్ద సంఖ్యలతో కూడి ఉన్నట్లు గుర్తించవచ్చు. ఆ నక్షత్రాలలో కొన్ని సెఫెయిడ్లు. వాస్తవానికి మాజెల్లానిక్ మేఘాలలోని సెఫెయిడ్లను లీవిట్ అధ్యయనం చేస్తున్నప్పుడు ప్రకాశవంతమైన తారలకి ఎక్కువ ఆవృత్తి కాలం ఉంటుందని కనిపెట్టింది. ఈ సెఫెయిడ్ల ఆవృత్తి కాలాల బట్టి 2 మేఘాలలో పెద్దది 1,55,000 కాంతి సంవత్సరాల దూరంలోనూ, చిన్నది 1,65,000 కాంతి సంవత్సరాల దూరంలోనూ ఉన్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చూపించగలిగారు. 2 మేఘాలు మన గెలాక్సీకి బాగా వెలుపలే ఉన్నాయి. అంతేకాక 2 మన గెలాక్సీల కంటే చాలా చిన్నవని అనుకునే అవకాశం ఉంది. పెద్ద మేఘంలో 1,00,00,00,00,00,00,00,1000 కోట్ల నక్షత్రాలు, చిన్న దాంట్లో బహుశా 2,00,00,00,00,00,37,000 కోట్ల నక్షత్రాలు ఉండొచ్చని అంచనా. 2 మేఘాలని కలిపినా బహుశా మన గెలాక్సీలో ఉన్న నక్షత్రాల సంఖ్యలో 20వ వంతు మాత్రమే ఉండొచ్చు. దీనిని బట్టి విశ్వం మొత్తం మన గెలాక్సీతో పాటు 2 చిన్న ఉప గెలాక్సీలతో కూడుకుని ఉందని అపోహ పడే అవకాశం ఉంది. ఇలా ఉండగా ఇంకా తేలని చిక్కు ప్రశ్న ఒకటి మిగిలిపోయింది. 1612లో సైమన్ మారియస్ 1570 నుంచి 1624 అనే ఒక జర్మన్ ఖగోళ శాస్త్రవేత్త ఆండ్రోమీదా రాశిలో ఒక చిన్న పలచని కాంతి మూలాన్ని వర్ణించాడు. అదొక నెబ్యులా అంటే తారా నీహారిక.
ఇది మేఘం అన్న అర్థం గల లాటిన్ పదం నుండి వచ్చింది. చాలామంది ఖగోళ శాస్త్రవేత్తలు అదొక వాయు, ధూళి మేఘం అనే అనుకున్నారు. ఆ మేఘం లోపల నక్షత్రాలు ఉన్నందున కొన్నిసార్లు అలాంటి నెబ్యులాలు మెరుస్తాయి కూడా. నిజానికి కొంతమంది ఖగోళ శాస్త్రవేత్తలు ఆండ్రోమెడా అనే వాయు, ధూళి మేఘం దాని స్వంత గురుత్వాకర్షణ ప్రభావం వల్ల నెమ్మదిగా దగ్గరపడుతోందని, అందులోని ద్రవ్యరాశి సాంద్రత క్రమంగా పెరుగుతోందని, ఆ కారణం వల్ల అక్కడ ఒక నక్షత్రం ఏర్పడుతోందని సిద్ధాంతీకరించారు. 1799లో పియర్ ద లప్లాస్, పియేర్ డె లాప్లేస్ 1749 నుంచి 1827 అనే ఒక ఫ్రెంచ్ ఖగోళ శాస్త్రవేత్త సుడులు తిరిగే ఒక బృహత్తరమైన వాయురాశి లోనుండి మన సౌర వ్యవస్థ ఆవిర్భవించిందని సూచించాడు. ఆండ్రోమెడా నెబ్యులా దృష్ట్యా ఈ సిద్ధాంతాన్ని నీహారికా సిద్ధాంతం అని పిలుస్తారు. కానీ ఇక్కడ ఒక తిరకాసు ఉంది. ఇతర నిహారికలు వాటిలో త్వరలలో ఉన్నట్లుగానే మండే తారా ధూళి ఉండడం వల్ల కాంతిని వెలువరిస్తాయి. కాని ఆ కాంతిలో చాలా పొట్టి తరంగదైర్ఘ్యాలు వెవ్లెంగ్త్స్ మాత్రమే ఉన్నాయి. కాంతి వివిధ పొడవులు గల చాలా చిన్న తరంగాలతో కూడుకుని ఉంటుంది. అందుకు భిన్నంగా ఆండ్రోమెడా నెబ్యులా మాత్రం నక్షత్రాలు చేసినట్లుగానే నానా రకాల తరంగదైర్ఘ్యాల వద్ద కాంతిని విడుదల చేయడం కనిపించింది. వాయు, ధూళి మేఘాల నుండి వెలువడే కాంతి వంటిది కాదు ఆండ్రోమెడా నెబ్యులా నుండి వెలువడే కాంతి. చూడబోతే అది తారా కాంతి లాగానే ఉంది. మరైతే అంతవరకు నెబ్యులా అనుకున్న ఆండ్రోమెడా నిజానికి నక్షత్రాలతో కూడుకుని ఉందా? ఈ ఆలోచనతో వచ్చిన ఇబ్బంది ఏమిటంటే ఆండ్రోమెడా నెబ్యులాలో నక్షత్రాలు కనిపించవు. ఇది తెల్లని పలచని కాంతి గల పొగమంచులా కనిపించింది. అయితే ఒక్కోసారి ఆండ్రోమెడా నెబ్యులాలో చిన్న చిన్న కాంతి బిందువులు కనిపిస్తాయి. అవి పలచని కాంతి గల తారల్లా కొద్దిసేపు మాత్రమే కనిపించి మాయమైపోతాయి. తాత్మాలికమైన ప్రకాశాన్ని ప్రదర్శించే నక్షత్రాలు నిజానికి ఉన్నాయి. కొన్నిసార్లు నక్షత్రాలు అకస్మాత్తుగా ప్రకాశవంతంగా మెరుస్తాయి, ఆ వెంటనే మసక కాంతికి పడిపోతాయి. నక్షత్రం సాధారణంగా కనిపించినంత మసకగా ఉన్నా కూడా అది ప్రకాశవంతమైన దశలో ఉన్నప్పుడు కనిపించవచ్చు. ఆ తర్వాత మళ్లీ కాంతి పలచనే అద్భస్యం అయిపోవచ్చు. టెలిస్కోపు కనిపెట్టకముందు అలా ఆగాగి కనిపించి దోబుచులాడే నక్షత్రాలను నోవా స్టెల్లా అని పిలిచేవారు. ఇది లాటిన్లో కొత్త నక్షత్రాలు అన్న అర్థం గల పదం నుండి వచ్చింది. ఈ రోజుల్లో వాటిని సంక్షిప్తంగా కేవలం నోవాజ్ అని పిలుస్తారు. ఆండ్రోమెడా నెబ్యులాలో అలా ఆగాగి మెరిసే కాంతి బిందువులు నిజానికి ఆ నెబ్యులాలో భాగాలు అనే అనుకోవాలా? లేదా అవి నెబ్యులాకు ఎదురుగా ఉన్న అంతరిక్షంలో ఉన్న గెలాక్సీలో నెబ్యులాతో ఎలాంటి సంబంధం లేకుండా ఉన్న తారలా? హెబెగ్గి కర్టిస్ 1872 నుంచి 1942 అనే ఒక అమెరికన్ ఖగోళ శాస్త్రవేత్త 1900ల ప్రారంభంలో ఈ సమస్యను అధ్యయనం చేశాడు. నిహారిక ముందు ఉన్న అంతరిక్షంలో నోవాలు కనిపిస్తే అవి అదే విధంగా ఇతర దిశలలో కూడా కనిపించి తీరాలి. కనీసం కొన్ని ఇతర దిశలలోనైనా కనిపించాలి. కానీ అలా కనిపించలేదు. ఆండ్రోమెడా నెబ్యులాలో అనేక నోవాలు కనిపించాయి. ఇప్పటికి దాదాపు 100 నోవాలు కనుగొన్నారు. కాని బయట అంతరిక్షంలో నెబ్యులా కనిపించలేదు. ఇంత చిన్న ప్రాంతంలో అన్ని నోవాలు మరెక్కడా కనిపించవు. ఇది కేవలం నెబ్యులా ముందున్న అంతరిక్షం ప్రత్యేకత కాదు. ఆండ్రోమెదా నెబ్యులాయే చాలా ప్రత్యేకమైనది. నెబ్యులా లోపల నోవాలు కనిపించడం విశేషం. ఆండ్రోమెడా నెబ్యులాయే చాలా ప్రత్యేకం అనుకోవాలి. ఆండ్రోమెడా నెబ్యులాలోని నోవాలకి సంబంధించిన మరొక లక్షణం అవి చాలా మసకగా ఉండటం. అవి ఆకాశంలో ఇతర ప్రదేశాలలో కనిపించే నోవాల కంటే చాలా మసకగా ఉన్నాయి. ఆండ్రోమెడాలోని నోవాలు గెలాక్సీలో అన్నిటికంటే చాలా దూరంగా ఉన్నందున అవి చాలా మసకగా ఉండవచ్చా? అలా అయితే ఆండ్రోమెడా నిహారిక కూడా నక్షత్రాలతో కూడుకుని ఉంటుందని అనుకోవాలి. కాని ఆ నిహారిక చాలా చాలా దూరంగా ఉండడం వల్ల ఆ నక్షత్రాలు స్పష్టంగా కనిపించవు.
తారలన్నీ పొగమంచులా అలుక్కుపోయినట్టు కనిపిస్తాయి గాని వ్యక్తిగత తారలని గుర్తించడానికి వీలుపడదు. ఇలా ఉండగా 1885లో ఆండ్రోమెడా నెబ్యులాలో ఒక నక్షత్రం కనిపించింది. అది కూడా ఒక నోవాయే, కాని ఇతర నోవాల కంటే చాలా ఇది టెలిస్కోప్ కూడా లేకుండా చూడగలిగేంత ప్రకాశవంతంగా ఉంది. అది నిహారికలో భాగమై ఉండవచ్చా? సాధారణ నోవాల కంటే చాలా ప్రకాశవంతంగా ఉండే నోవాలు అంతరిక్షంలో మరెన్నో ఇతర భాగాలలో ఉన్నాయని క్రమంగా తెలిసింది. అలాంటి ఒక నక్షత్రం 1572లో ఆకాశంలో కనిపించింది. అది కొంతకాలం వీనస్ గ్రహం కంటే ప్రకాశవంతంగా మెరిసి తర్వాత కనుమరుగైంది. స్విస్ ఖగోళ శాస్త్రవేత్త ఫ్రిడ్జ్ జ్విక్ 1898 నుంచి 1974 అటువంటి అసాధారణ ప్రకాశవంతమైన నోవాలని సూపర్నోవా లు అని పిలిచాడు. నూవర్ నోవా క్షణకాలం పాటు ఒక సాధారణ నక్షత్రం 10,00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 0 రెట్లు ప్రకాశవంతంగా మెరవగలదు. 1885లో కనిపించిన నక్షత్రం నిజానికి ఆండ్రోమెడా నెబ్యులాలో కనిపించిన సూపర్నోవా అయ్యుండొచ్చేమో. ఇది లిప్త కాలం పాటు మొత్తం నిహారికకి సమానమైన ప్రకాశంతో మెరవగలదు. అదే నిజమని తేలింది కూడా. అయితే 1572 నాటి సూపర్ నోవా వీనస్ కంటే ప్రకాశవంతంగా ఉన్నప్పుడు ఆండ్రోమెడా నెబ్యులాలో కనిపించిన సూపర్ నోవా టెలిస్కోప్ లేకుండా చూడలేనంత మసకగా ఎందుకు ఉండాలి? అందుకు సమాధానంగా 1885 నాటి సూపర్ నోవా మనకు దూరంగా ఉన్న ఆండ్రోమెడా నెబ్యులాలో ఉండగ్న 1572 నాటి సూపర్ నోవా మనకు చాలా దగ్గరగా ఉండి ఉంటుందని కర్టిస్ నిర్ణయించుకున్నాడు. ఆండ్రోమెడా నెబ్యులా మన గెలాక్సీలోనే ఉందా, లేక దానికి వెలుపల ఎంతో దూరంలో ఉందా అన్న విషయంలో ఖగోళ శాస్త్రవేత్తల మధ్య ఎన్నో సంవత్సరాల పాటు వివాదం చెలరేగింది. ఇలా ఉండగా 1917లో కాలిఫోర్నియాలో ఒక కొత్త టెలిస్కోప్ వినియోగంలోకి వచ్చింది. ఇది 100 అంగుళాల వ్యాసం గల అద్దం కలిగి ఉంది. అది అప్పట్లో నిర్మించిన అతి పెద్దది, అంతేకాక అత్యంత శ్రేష్టమైన టెలిస్కోప్. దీనిని ఉపయోగించి ఎడ్విన్ పి హబుల్ 1889 నుంచి 1958 అనే అమెరికన్ ఖగోళ శాస్త్రవేత్త ఎన్నో ఫోటోలు తీయగలిగాడు. ఆ అధ్యయనాల వల్ల చివరకు ఆండ్రోమెడా నెబ్యులా అనేది అసంఖ్యాకమైన చిన్ని తారల సమూహాలతో కూడుకుని ఉందని తేలింది. కర్టిస్ చెప్పింది నిజమే. ఆండ్రోమెడా నెబ్యులా చాలా దూరంగానే ఉండి తీరాలి. నిజానికి ఇది మరొక గెలాక్సీ, మనం ఉన్న దానికంటే కూడా పెద్దది. అప్పటి నుండి దానిని ఆండ్రోమెడా గెలాక్సీ అని పిలవసాగారు. చివరికి సెఫెయిడ్ తారలని ఆండ్రోమెడా గెలాక్సీలో కూడా గుర్తించారు. వాటి ఆవృత్తి కాలాలని బట్టి, దృగ్గోచర ప్రకాశాన్ని, అప్పారెంట్ బ్రైట్నెస్ బట్టి కొత్త గెలాక్సీ దూరాన్ని లెక్కించడానికి వీలయ్యింది. మొదట్లో ఆ దూరం అంచనా అనుకున్న దానికన్నా చాలా తక్కువగా వచ్చింది. కానీ 1972లో జర్మన్ అమెరికన్ ఖగోళ శాస్త్రవేత్త వోల్టర్ బాఢే 1893 నుంచి 1960 వరకు 2 రకాల సెఫెయిడ్లు ఉన్నాయని చూపించాడు. దాంతో గణన పద్ధతి మారింది. ఈసారి సరిగ్గా లెక్కలు చేసినప్పుడు ఆండ్రోమెడా గెలాక్సీ 23 లక్షలు కాంతి సంవత్సరాల దూరంలో ఉందని, ఇది మాజెల్లానిక్ మేఘాల కంటే 15 రెట్ల దూరంలో ఉందని, మనం ఉండే గెలాక్సీ కంటే 2 రెట్లు ఎక్కువ నక్షత్రాలను కలిగి ఉందని తేలింది. ఆండ్రోమెడా నెబ్యులా కూడా ఒక గెలాక్సీయే అని అర్థమైన తర్వాత వరుసగా అనేక ఇతర గెలాక్సీలు కూడా కనుగొన్నారు. మనం ఉండే గెలాక్సీ చాలా వాటిలో ఒకటి మాత్రమే అని తేలింది. కొన్నిసార్లు మిగిలిన వాటి నుండి వేరు చేయడం కోసం మన గెలాక్సీని పాలపుంత అని పిలుస్తారు. పాలపుంత గెలాక్సీ, ఆండ్రోమెడా గెలాక్సీ, మాజెల్లానిక్ మేఘాలు, వీటిని ఇప్పుడు 2 మరుగుజ్జు గెలాక్సీలుగా పరిగణిస్తున్నారు. దాదాపు 2 డజన్ల ఇతర మరుగుజ్జు గెలాక్సీలు, వీటన్నిటి కూటమికే స్థానిక సమూహం, లోకల్ గ్రూప్ అని పేరు పెట్టారు.
కాలక్రమేణా ఖగోళ శాస్త్రజ్ఞులు లక్షల కొద్దీ గెలాక్సీలను కనుగొన్నారు, దాదాపు అన్నిటినీ సమూహాలుగా విభజించి క్రోడీకరించారు. మనం చూడగలిగే అతి దూర గెలాక్సీలు కొన్ని వందల కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాయి. అంటే అటువంటి సుదూర గెలాక్సీల నుండి మనను చేరే కాంతి వందల కోట్ల సంవత్సరాల క్రితం తన సుదీర్ఘ ప్రయాణంలో బయలుదేరింది. అది బయలుదేరిన కాలంలో భూమిపై ఉండే జీవరాశి కొన్ని సాధారణ సూక్ష్మ జీవులకే పరిమితం. 1963లో ఖగోళ శాస్త్రవేత్తలు క్వాసార్స్, క్వెజార్స్ ని కనుగొన్నారు. కొంతమంది శాస్త్రవేత్తలు అవి చాలా ప్రకాశవంతమైన కేంద్రాలు గల అతి దూర గెలాక్సీలని భావిస్తారు. అవి చాలా దూరంలో ఉండడం వల్ల చాలా ప్రకాశవంతమైన కేంద్రాలు మాత్రమే కనిపిస్తాయి. ఈ కారణంగా క్వాసార్లు మసకబారిన నక్షత్రాలలాగా కనిపిస్తాయి. అయితే అవి కొన్ని వందల కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాయి. మనకు తెలిసిన అతి దూర క్వాసార్ 1000,00,00,00,00,1000 కోట్ల కాంతి సంవత్సరాల కంటే ఎక్కువ దూరంలో ఉంది. అది వెలువరించే కాంతి భూమి ఉనికిలోకి రావడానికి కొన్ని వందల కోట్ల సంవత్సరాల ముందు నుంచే మన వద్దకి ప్రయాణం ప్రారంభించింది. మనం చూడలేని అతిదూర గెలాక్సీల సంఖ్యను అంచనా వేస్తే 1,000,000,000,000,000,000 లక్ష కోట్ల గెలాక్సీల వరకు ఉండవచ్చు. మొత్తం విశ్వం వ్యాసం 2500,000,000,000,000,2500 కోట్ల కాంతి సంవత్సరాలు ఉంటుంది. మొత్తం విశ్వంతో పోలిస్తే మనం ఉండే గెలాక్సీ ఒక చిన్న ధూళి కణం మాత్రమే. అధ్యాయం 4. వెనక్కు తరలుతున్న గెలాక్సీలు. విశ్వం ఎప్పుడు ఉండేదా? ఇక ఎప్పటికీ ఉండబోతోందా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు కాంతికి సంబంధించిన కొన్ని ఆవిష్కరణలపై ఆధారపడి ఉంటాయి. దీనిలో అన్ని తరంగదైర్ఘ్యాలు వరుసలో ఉంటాయి. ఒక చివర పొడవైన వేవ్లెంగ్త్స్, మరొక చివర చిన్నవి. దీనిని స్పెక్ట్రమ్ స్పెక్ట్రం అంటారు. సూర్యరశ్మిలో ఎంతో వైవిధ్యం గల తరంగదైర్ఘ్యాలు గల కాంతి తరంగాలు కలిసి ఉంటాయి. అలాంటి సూర్యరశ్మిని పట్టకం ప్రిజం అనే త్రిభుజాకార గాజు గుండా పంపినప్పుడు కాంతి కిరణాలు వక్రీభవనం చెందుతాయి, అంటే వంగుతాయి. పొడవైన తరంగదైర్ఘ్యాలు గల కిరణాలు పొట్టి తరంగదైర్ఘ్యాల కిరణాల కంటే తక్కువగా వంగుతాయి. కాబట్టి పొట్టి తరంగాలు ఒక కొసలోనూ పొడవైన తరంగాలు మరొక కొసలోను కలిగిన ఒక కాంతి పుంజం ఏర్పడుతుంది. దీనినే వర్ణపటం స్పెక్ట్రం అంటారు. వివిధ తరంగదైర్ఘ్యాలు గల తరంగాలు మన కళ్లకు వివిధ రంగుల్లో కనిపిస్తాయి. కాబట్టే వర్ణపటం పలు రంగుల ఇంద్రధనస్సులా కనిపిస్తుంది. అన్నిటికన్నా పొడవైన తరంగదైర్ఘ్యం గల ఎరుపు చివరలో ఉంటుంది, ఆపై నారింజ, పసుపు పచ్చ, నీలం, చివరగా అన్నిటికన్నా పొట్టి తరంగాలు గల వయోలెట్ ఉంటుంది. సూర్యకాంతిలో కొన్ని తరంగదైర్ఘ్యాలు ఉన్నట్టు కనిపించవు. ఆ కారణం వల్ల వర్ణపటంలో కాంతి లేని ప్రదేశాలు ఉన్నాయి. అలాంటి చోట ఒక చీకటి రేఖ వర్ణమాలకి అడ్డుగా కనిపిస్తుంది. దీనినే వర్ణపట రేఖ స్పెక్ట్రల్ లైన్ అంటారు. సూర్యకాంతి వర్ణపటంలో అటువంటి రేఖలు వేలకి వేలు ఉన్నాయి. వర్ణపటాలని సూర్యుడు మాత్రమే కాక ఇతర కాంతి మూలాల నుండి కూడా సాధించవచ్చు. ఒక్కొక్క కాంతి మూలానికి దాని వర్ణపటంలో దానికే ప్రత్యేకమైన విన్యాసం ఉండవచ్చు. ఒక కాంతి మూలం మన వైపు వస్తున్నప్పుడు దాని కాంతి తరంగదైర్ఘ్యాలన్నీ కుదించబడతాయి. వర్ణపట రేఖలు వర్ణపటంలోని వైలెట్ కొస వైపు జరుగుతాయి. దీనినే వయోలెట్ భ్రంశం వాల్యూలెట్ షిఫ్ట్ అంటారు. కాంతి మూలం మన నుండి దూరంగా వెళుతున్నప్పుడు మనం అందుకునే కాంతి యొక్క అన్ని తరంగదైర్ఘ్యాలు మరింత పొడవుగా ఉంటాయి. వర్ణపట రేఖలు వర్ణపటం యొక్క ఎరుపు కొస వైపు జరుగుతాయి. దీనినే అరుణ భ్రంశం రేడ్ షిఫ్ట్ అంటారు. ఆ విధంగా కాంతి మూలం యొక్క చలనం వల్ల ఈ వర్ణపట రేఖల కదలికనే డాప్లర్ ఫిజో ప్రభావం డోప్లర్ ఫిజో ఇఫెక్ట్ అంటారు. దీనిని మొదటిసారిగా
1842లో ఆఫ్టియన్ శాస్త్రవేత్త క్రిస్టియన్ జె డోప్లర్ 1808 నుంచి 53 వరకు వివరించాడు. అతను మొదట్లో ధ్వనికి సంబంధించిన అధ్యయనాల నేపథ్యంలో దీనిని సూత్రీకరించాడు. కాని వెనువెంటనే ఒక ఫ్రెంచ్ శాస్త్రవేత్త అర్మాండ్ ఎల్ ఫిజౌ 1819 నుంచి 1896 ఈ సూత్రం కాంతి విషయంలో కూడా వర్తిస్తుందని చూపించాడు. దీనిని బట్టి మనకు నక్షత్రాల గురించి ఒక విషయం అర్థమవుతుంది. తారాకాంతికి కూడా వర్ణపటాలు రూపొందించవచ్చు. ఆ వర్ణపటాలలో కూడా ఖగోళ శాస్త్రవేత్తలు నిర్దిష్టమైన చీకటి వర్ణపట రేఖలు గుర్తించగలిగారు. వర్ణపట రేఖలు కొద్దిగా వయలెట్ వైపు జరిగితే అప్పుడు నక్షత్రం మన దిశగా జరుగుతున్నట్టు. అది కొద్దిగా ఎరుపు వైపు జరిగితే నక్షత్రం మన నుండి దూరంగా జరుగుతున్నట్టు. వర్ణపట రేఖలు మొత్తం మీద ఎంత మేరకు జరిగాయి అన్న దాని బట్టి తారవేగాన్ని లెక్కించవచ్చు. 1868లో విలియం హగ్గిన్స్ 1824 నుంచి 1910 అనే ఒక బ్రిటిష్ ఖగోళ శాస్త్రవేత్త ఎంతో కష్టపడి చివరకు సిరియస్ నక్షత్రం యొక్క బలహీనమైన వర్ణపటాన్ని రూపొందించగలిగాడు. వర్ణపట రేఖలు ఎరుపు వైపు చిన్నగా జరగడాన్ని అతను గమనించాడు. దీనిని బట్టి సిరియస్ మన నుండి దూరంగా కదులుతోందని అతను చెప్పగలిగాడు. ఇది సెకనుకు దాదాపు 5 మైళ్ల వేగంతో మన నుండి వెనక్కి తరలుతోందని నేటి అత్యుత్తమ పరిశీలనలు చెబుతున్నాయి. ఎన్నో ఇతర నక్షత్రాల వర్ణపటాలను కూడా ఖగోళ శాస్త్రవేత్తలు క్రమేపీ రూపొందించారు. అవి మన వైపుగాని మన నుండి దూరంగా గాని ఎంత వేగంగా కదులుతున్నాయో లెక్కించారు. ఆ లెక్కల్లో కొన్ని నక్షత్రాలు మన వైపు వస్తున్నాయని, మరికొన్ని మన నుండి దూరమవుతున్నాయని తెలుసుకున్నారు. ఆ ఆవిష్కరణకి వాళ్లు పెద్దగా ఆశ్చర్యపోలేదు. నక్షత్రాలు కదులుతున్న వేగం 5 మైళ్లు సెకనుకి 70 మైళ్లు సెకనుకి మధ్య ఉండడం ఎక్కువగా కనిపించింది. 1912లో వెస్తో స్లిఫర్ 1875 నుంచి 1969 అనే ఒక అమెరికన్ ఖగోళ శాస్త్రవేత్త ఆండ్రోమెడా గెలాక్సీ వర్ణపటాన్ని రూపొందించగలిగాడు. ఇది గెలాక్సీ అని అప్పటికి ఇంకా తెలియదు, కేవలం వాయు ధూళి మేఘం అనే అనుకునేవారు. దాని పలచని వర్ణపటంలో తారాకాంతిలోనూ సూర్యకాంతిలోనూ ఉన్నట్లే అక్కడక్కడ చీకటి రేఖలు కనిపించాయి. ఆ రేఖలు వర్ణపటం యొక్క వయలెట్ చివరవైపు కొద్దిగా జరిగి ఉన్నట్టు స్లిఫర్ చూపించగలిగాడు. సెకనుకు 120 మైళ్ల వేగంతో ఆండ్రోమెడా గెలాక్సీ మన వైపు వస్తోంది. ఇది చాలా నక్షత్రాలు కదిలే వేగం కంటే కొంచెం ఎక్కువగా ఉంది. కాని నిజానికి అంత వేగంగా కదిలే నక్షత్రాలు కూడా లేకపోలేదు. కాబట్టి స్లిఫర్ ఆ వేగం కాస్త ఎక్కువగా ఉందన్న విషయం గురించి పెద్దగా పట్టించుకోలేదు. స్లిఫర్ అక్కడితో ఆగక చీకటి రేఖలను చూపించే ఇతర నిహారికల వర్ణపటాలను అధ్యయనం చేస్తూ పోయాడు. 1917 నాటికి అతను వాటిలో 15 నిహారికల నుండి ఫలితాలను పొందాడు. అప్పటికే అతను 2 సమస్యలు ఎదుర్కోవలసి వచ్చింది. నెబ్యులాలలో దాదాపు సగం దగ్గరికి వస్తుంటే సగం దూరం అవుతుంటాయని అతను ఆశించాడు. కాని వాస్తవం అలా లేదు. ఆండ్రోమెడా నెబులా కాకుండా మరొక నెబ్యులా మాత్రమే మనని సమీపిస్తున్నాయి. మిగిలిన 13 మన నుండి దూరంగా తరలుతున్నాయి. స్లిఫర్ మరిన్ని కొలతలు తీసుకుంటూ లెక్కలు వేస్తూ పోయాడు. దూరమయ్యే తారలు గెలాక్సీలే అతడికి ఎక్కువగా కనిపించాయి. పైగా ఆ వేగం విలువ కూడా ఇంకా ఇంకా పెరుగుతుండడం గమనించాడు. నెబ్యులాలు అనుకునేవి నిజంగా సుదూర గెలాక్సీలని హబుల్ చూపించినప్పుడు ఒక కొత్త సమస్య తలెత్తింది. అంత పెద్ద గెలాక్సీలు అంత వేగంగా ఎందుకు కదులుతున్నాయో ఖగోళ శాస్త్రవేత్తలకి అర్థం కాలేదు. పైగా అవన్నీ మన నుండి దూరమవుతున్న గెలాక్సీలే. సమీపిస్తున్న 2 గెలాక్సీలు స్థానిక సమూహంలో భాగంగా ఉన్నాయి. స్థానిక సమూహం వెలుపల ఉన్న ప్రతి ఒక్క గెలాక్సీ మినహాయింపు లేకుండా దూరమవుతోంది. హబుల్కి సహాయంగా మిల్డన్ ఎల్.
హ్యూమెసన్ 1891 నుంచి 1972 అనే మరొక ఖగోళ శాస్త్రవేత్త పనిచేసేవారు. హబుల్ తర్వాత సుదూర గెలాక్సీల వణపటాల మీద పనిచేయడం హుమాసన్ కొనసాగించాడు. అతను చాలా మసకగా ఉన్న ఈ గెలాక్సీల నుండి వచ్చే కాంతికి పలు రాత్రుల పాటు కెమెరాని ఎక్స్పోజ్ చేశాడు. అలా ఎన్నో రాత్రులు పనిచేసి ఒక ఫోటో తయారుచేశాడు. 1928లో అతను సెకనుకు 2400 మైళ్ల వేగంతో మన నుండి దూరమవుతున్న ఒక గెలాక్సీ యొక్క వర్ణపటాన్ని రూపొందించాడు. సెకనుకు 25,000 మైళ్ల వేగంతో దూరమవుతున్న గెలాక్సీ యొక్క వర్ణపటాన్ని 1936లో అతడు రూపొందించగలిగాడు. అలాంటి వేగాల గురించి ఆలోచిస్తే చెప్పరాని ఆశ్చర్యం కలుగుతుంది. అంతా వేగంగా కదలడం అంటే అసలేంటి అర్థం? హబుల్ని ఈ సమస్య పూర్తిగా ఆకట్టుకుంది. ఈ సుదూర గెలాక్సీలన్నీ ఎంత దూరంలో ఉన్నాయో అంచనా వేయడానికి అతను తన శాయశక్తులా కృషి చేశాడు. వాటి దూరాలు అంచనా వేయడానికి అతను అనేక రకాల మార్గాలను ఉపయోగించాడు. అంతవరకు జరిగిన గెలాక్సీల వర్ణపటాల అధ్యయనాన్ని వాటి దూరాల ఆరోహణ క్రమంలో ఏర్పాటు చేసి చూశాడు. అతడలా చేసినప్పుడు ఒక అద్భుతమైన ఫలితం కనిపించింది. ఎక్కువ దూరంగా ఉన్న గెలాక్సీలు ఎక్కువ వేగంగా దూరమవుతున్నాయి. వాస్తవానికి దూరం పెరుగుతున్న కొద్దీ వేగం కూడా ఒక నిర్దిష్టమైన నియమాన్ని అనుసరించి పెరుగుతోంది. ఆ నియమాన్నే హబుల్ నియమం, హబ్బల్స్ లా అని పిలుస్తారు. దీనిని మొట్టమొదట 1929లో ప్రతిపాదించారు. అయితే ఇది అలా ఎందుకు ఉండాలి? మన స్థానిక సమూహంలో 2 గెలాక్సీలు మినహా తక్కిన అన్ని గెలాక్సీలు మన నుండి ఇందుకు దూరం కావాలి. అంతేకాక వాటి దూరం పెరుగుతున్న కొద్దీ అవి దూరమయ్యే వేగం కూడా ఎందుకు పెరుగుతూ పోవాలి? జర్మనీలో జన్మించిన శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టైన్ 1879 1955 చేసిన పని ఫలితంగా ఈ ప్రశ్నకి సమాధానం దొరికింది. 1915లో సామాన్య సాపేక్షతా సిద్ధాంతం ఆధారంగా కొత్త రకమైన విశ్వరచనని అతను ప్రతిపాదించాడు. ఆ సిద్ధాంతంలో భాగంగా ఐన్స్టైన్ మొత్తం విశ్వం యొక్క లక్షణాలను వివరించే క్షేత్ర సమీకరణాల ఫీల్డ్ ఈక్వేషన్స్ సమితిని సూత్రీకరించాడు. విశ్వం స్థిరంగా ఉంటుందని, అంటే కాలానుగతంగా మారదని ఐన్స్టైన్ నమ్మాడు. అలాంటి స్థిరమైన విశ్వవర్జనని సాధించడం కోసం అతను తన క్షేత్ర సమీకరణాలలో ఓ కొత్త రాశిని ప్రవేశపెట్టాడు. అయితే 1917లో డచ్ ఖగోళ శాస్త్రవేత్త విలియం డి సిట్టర్ 1872 నుంచి 1934 ఒక సంచలనాత్మకమైన విషయాన్ని నిరూపించాడు. ఐన్స్టైన్ క్షేత్ర సమీకరణాల నుండి అతడు ప్రవేశపెట్టిన కొత్త రాశిని తొలగించినట్లయితే నిరంతరం విస్తరిస్తూ అంతకంతకు పెద్దదవుతున్న విశ్వం దర్శనం ఇస్తుందని డి సిట్టర్ గణితపరంగా నిరూపించాడు. విశ్వంలో నక్షత్రాలు తదితర ఖగోళ వస్తువులేవీ లేవని నమ్ముతూ డి సిట్టర్ తన విశ్వరచనని రూపొందించాడు. అయితే 1922లో రష్యన్ గణిత శాస్త్రజ్ఞుడు అలెగ్జాండర్ రీడ్మాన్ 1888 1925 నక్షత్రాలను పరిగణనలోకి తీసుకున్నప్పటికీ విస్తరిస్తున్న విశ్వాన్ని క్షేత్ర సమీకరణాలు సూచిస్తాయని చూపించాడు. 1980లో ఆంగ్ల ఖగోళ శాస్త్రవేత్త ఆర్థర్ ఎస్ ఎడింగ్టన్ 1882 నుంచి 1944 ఐన్స్టైన్ ప్రతిపాదించిన విశ్వం మొదట్లో స్థిరంగా ఉన్నప్పటికీ అలా ఎప్పటికీ స్థిరంగా ఉండబోదని చూపించాడు. అలాంటి విశ్వం విస్తరిస్తూ పోవడం గాని సంకోచిస్తూ పోవడం గాని జరుగుతుందని నిరూపించాడు. ఐన్స్టైన్ తన క్షేత్ర సమీకరణాలను యథాతథంగా విడిచిపెట్టాల్సి వచ్చింది. సమీకరణాలలో ఆ కొత్త రాశిని ప్రవేశపెట్టడం తాను చేసిన అతి పెద్ద పొరపాటు అని ఆయన ఆ తర్వాత అన్నాడు. హబుల్ నియమాన్ని ఐన్స్టైన్ క్షేత్ర సమీకరణాలు వివరించగలిగాయి. విశ్వం నిజంగానే విస్తరిస్తోంది.
గెలాక్సీల సమూహాలని గురుత్వాకర్షణ శక్తి కలిపి ఉంచుతోంది. కానీ అసలు విశ్వమే విస్తరించడం వల్ల అందులో భాగంగా ఉన్న గెలాక్సీలు ఒకదానికొకటి దూరమవుతూ పోతున్నాయి. విశ్వంలోని ప్రతి భాగం ఒకే వేగంతో విస్తరిస్తోందని మనం అనుకుంటే అప్పుడు హబుల్ గుర్తించిన నియమాన్నే మనం కూడా ఖచ్చితంగా గమనిస్తాం. స్థానిక సమూహం వెలుపల ఉన్న అన్ని గెలాక్సీలు మనకు దూరంగా జరుగుతుంటాయి. అవి ఎంత దూరంగా ఉంటే అంత వేగంగా దూరమవుతున్నట్టు అనిపిస్తుంది. దీని బట్టి విశ్వంలో మనకేదో ప్రత్యేకమైన స్థానం ఉన్నట్టు కాదు. మరే ఇతర గెలాక్సీ నుండి అంతరిక్షాన్ని చూసినా ఇదే నియమాన్ని చూస్తాం. గెలాక్సీల సమూహాలు మన నుండి దూరమవుతున్నాయని కాదు, అంతకంటే ముఖ్యంగా అవన్నీ ఒకదానికొకటి దూరమవుతూ పోతున్నాయి. ఐన్స్టైన్ సిద్ధాంతం మీద, హబుల్ నియమం మీద ఆధారపడ్డ విస్తరిస్తున్న విశ్వం అనే ఈ భావన విశ్వం యొక్క ఆద్యంతాలకి సంబంధించిన ప్రశ్నలని మన కళ్ల ఎదుట ఉంచుతుంది. అధ్యాయం 5 మహావిస్ఫోటం. ఒకసారి విస్తరిస్తున్న విశ్వాన్ని ఊహించుకుంటూ కాస్త ఆలోచిద్దాం. అది విస్తరిస్తోంది కాబట్టి గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం అది మరి కాస్త పెద్దదిగా ఉంటుంది. 2 ఏళ్ల క్రితం కన్నా గత ఏడాది కాస్త పెద్దదిగా ఉంటుంది. వాస్తవానికి అలా మనం ఇంకా గతంలోకి పోయి చూస్తే విశ్వం ఇంకా కుంచుకుపోతూ ఒక దశలో బిందు ప్రమాణానికి కుదించుకు పోతుందని ఊహించుకోవాలి. దీని గురించి మాట్లాడిన మొట్టమొదటి వ్యక్తి బెల్జియం ఖగోళ శాస్త్రవేత్త జార్జ్ ఇ లమేట్ లెమైట్ 1894 నుంచి 1966. చాలా కాలం క్రితం విశ్వంలోని పదార్థం అంతా బాగా కుంచుకుపోయి చాలా చిన్న వస్తువుగా మారిందని ఆయన 1927లో ఊహించాడు. ఆ వస్తువుకి విశ్వాండం కోజ్మిక్ ఎగ్ అని పేరు పెట్టాడు. ఆ విశ్వాండం అకస్మాత్తుగా పేలిపోగా దానిలోని శకలాలు దిశదిశలా విసిరేయబడ్డాయి. అసలు ఆ ఆదిమ విస్ఫోటంలో భాగంగానే విశ్వం ఇంకా విస్తరిస్తూ ఉందని అతను భావించాడు. ఈ అభిప్రాయాన్ని జార్జ్ గామోవ్ 1904 నుంచి 1968 అనే రష్యన్ అమెరికన్ శాస్త్రవేత్త స్వీకరించి దానిని మరింత బలపరిచాడు. విశ్వాండం యొక్క ఈ విస్ఫోటానికి అతడు బిగ్ బాంగ్ అని పేరు పెట్టాడు. విశ్వం అంత చిన్న పరిమాణానికి కుంచుకోవాలంటే గతంలోకి మనం ఎంత దూరం వెళ్ళాలి? ఆ బిగ్ బ్యాంగ్ అసలు ఎప్పుడు జరిగింది? విశ్వం వయసు ఎంత? ఈ ప్రశ్నలకి సమాధానాలు తెలియాలంటే విశ్వం ఎంత వేగంగా విస్తరిస్తోందో తెలియాలి. గతంలో దాని విస్తరణ వేగం ఎంత ఎక్కువగా ఉంటే అంత తక్కువ సమయంలో తన ప్రస్తుత పరిమాణాన్ని చేరుకుని ఉండొచ్చు. విశ్వం ఎంత వేగంగా విస్తరిస్తోందో 1929లో హబుల్ కనిపెట్టాడు. ఆ వేగం అతను రూపొందించిన హబుల్ స్థిరాంకం, హబ్బల్స్ కాన్స్టాంట్ అని పిలిచే రాశిపై ఆధారపడి ఉంటుంది. హబుల్ స్థిరాంకం ఎంత పెద్దదైతే విశ్వం అంత వేగంగా విస్తరించిందన్నమాట. అంటే బిగ్ బ్యాంగ్ నుండి ప్రస్తుత స్థితిని చేరుకోవడానికి తక్కువ సమయం పట్టింది అన్నమాట. హబుల్ స్థిరాంకానికి మొదట్లో ఇచ్చిన విలువ ప్రకారం బిగ్ బ్యాంగ్ 200,00,00,00,200 కోట్ల సంవత్సరాల క్రితం జరిగినట్లు అనిపించింది. అంటే విశ్వం వయసు 200 కోట్ల సంవత్సరాలు అన్నమాట. కానీ భూమిని అధ్యయనం చేసే శాస్త్రవేత్తలు ఈ సంఖ్య విని అదిరిపోయారు. అటువంటి శాస్త్రవేత్తలని భౌగోళిక శాస్త్రవేత్తలు, జియోలాజిస్ట్స్ అంటారు. భూమి మీద కొన్ని రాళ్లు 300 కోట్ల సంవత్సరాల కన్నా పాతవి అని వారు అప్పటికే నిర్ధారించారు. అంతేకాక సౌర వ్యవస్థ సుమారు 460,00,00,00,460 కోట్ల సంవత్సరాల క్రితం ఒక విశాలమైన వాయు ధూళి మేఘంలో నుండి ఆవిర్భవించిందని వారు ఖచ్చితంగా భావించారు. యావత్ విశ్వం కంటే మన సౌర వ్యవస్థ పాతది ఎలా అవుతుంది? 20 సంవత్సరాల పాటు ఈ సమస్య ఒక తేలని ప్రశ్నగా మిగిలింది. ఏది నిజం?
ఖగోళ శాస్త్రవేత్తలు చెప్పేదా లేదా భౌగోళిక శాస్త్రవేత్తలు చెప్పేదా? ఆ తర్వాత 1952లో ఒక దారి కనిపించింది. ఆ సంవత్సరమే 2 రకాల సెఫీడ్లు ఉన్నాయని బాడే చూపించాడు. అప్పుడు ఖగోళ శాస్త్రవేత్తలే పొరపాటు చేశారని తేలింది. ఒక కొత్త పద్ధతిలో సెఫీడ్లని ఉపయోగించి దూరాలని కొలిచినప్పుడు విశ్వం అంతవరకు అనుకున్న దానికంటే చాలా పెద్దదని తేలింది. అంటే హబుల్ స్థిరాంకం విలువ ఉండాల్సిన దానికంటే చాలా తక్కువగా ఉంది. విశ్వం ఇప్పుడు ఉన్న పరిమాణానికి విస్తరించడానికి ఇంకా ఎక్కువ సమయం పట్టిందని దీని అర్థం. బిగ్ బ్యాంగ్ అనుకున్న దానికంటే చాలా చాలా కాలం క్రితం ఫరగింకా విశ్వం ఖచ్చితంగా సౌర వ్యవస్థ కంటే పాతదే. కాని ఎంత పాతది అనేది ఖచ్చితంగా తెలియదు. కొంతమంది ఖగోళ శాస్త్రవేత్తలు బిగ్ బ్యాంగ్ 1000,000,000,000 కోట్ల సంవత్సరాల క్రితం జరిగిందని భావిస్తున్నారు. కొందరు ఇది 2000,000,000,000,000,000,000,000 కోట్ల సంవత్సరాల క్రితం జరిగిందని భావిస్తున్నారు. సగటును తీసుకుని విశ్వం 1,500,0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 00 కోట్ల సంవత్సరాలు ఉండవచ్చని చెప్పడం ఉత్తమం. ఇక కొంతమంది ఖగోళ శాస్త్రవేత్తలు బిగ్ బ్యాంగ్ అసలు సంభవించిందో లేదో కూడా ఖచ్చితంగా చెప్పలేమంటున్నారు. గెలాక్సీలు దూరదూరంగా జరుగుతున్నప్పటికీ, విశ్వం ఏస్తరిస్తున్నప్పటికీ కొత్త పదార్థం నెమ్మదిగా ఏర్పడుతుందని, పాత గెలాక్సీలు వదిలిపోయిన ప్రదేశాలలో కొత్త యువ గెలాక్సీలు పుట్టుకొస్తాయని వారు భావించారు. దీనినే నిరంతర సృష్టి సిద్ధాంతం అంటారు. దీనిని 1945లో ఆంగ్ల ఖగోళ శాస్త్రవేత్త ఫెడ్ హోయెల్ 1915-2001, ఇద్దరు ఆఫ్టియన్ ఖగోళ శాస్త్రవేత్తలు హెర్మన్ బోండి 1919-2005, థామస్ గోల్డ్ 1920-2004 ప్రతిపాదించారు. నిరంతర సృష్టి సరైనది అయితే విశ్వం గతంలోకి మనం ఎంత దూరం వెళ్లి చూసినా ఒకేలా ఉండాలి. విశ్వం నిత్యనూతనంగా ఉంటుందని, దానికి అసలు ఆరంభం లేదని అనుకోవాల్సి ఉంటుంది. అయితే నిరంతర సృష్టి సిద్ధాంతం సూచించిన సమయంలోనే జార్జ్ గామోవ్ మరొక సూచన కూడా చేశాడు. బిగ్ బ్యాంగ్ నిజంగా జరిగినట్లయితే అది విశ్వాన్ని అది మొదట చాలా చిన్నది అన్నది గుర్తుంచుకోవాలి. మహోగ్రతాపం కాన్ని లక్షల లక్షల కోట్ల డిగ్రీల ఉష్ణోగ్రత గల వికిరణాలతో రేడియేషన్ పూరించి ఉండాలి. అయితే విశ్వం విస్తరిస్తున్న కొద్దీ వికిరణాలు కూడా విస్తరించడంతో దాని ఉష్ణోగ్రత వేగంగా పడిపోయి ఉండాలి. బిగ్ బ్యాంగ్ జరిగి కొన్ని వందల కోట్ల సంవత్సరాలు గడిచాయి కాబట్టి ప్రస్తుత కాలంలో విశ్వం సగటు ఉష్ణోగ్రత నిజంగా చాలా తక్కువ ఉష్ణోగ్రతకు చల్లబడి ఉండాలి. అంతేకాక వికిరణాలు రేడియేషన్ వేడిగా ఉన్నప్పుడు తరంగదైర్ఘ్యం వేవ్లెంగ్త్ చిన్నదిగాను, ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నప్పుడు తరంగదైర్ఘ్యం ఎక్కువగాను ఉంటుంది. ఆదిలో బిగ్ బ్యాంగ్లో పుట్టిన వికిరణాల తరంగాలు ఇంకా సాగి మనం రేడియో తరంగాలు అని పిలుస్తున్న తరంగాల స్థాయికి ప్రస్తుతానికి చేరుకుని ఉండాలి. వాటిని గుర్తించగల సాధన సామగ్రితో పరిశీలించి చూస్తే అంతరిక్షం అంతటా రేడియో తరంగాలతో కూడుకున్న పలచని నేపథ్యం కనిపించి తీరాలని గామోవ్ ఆలోచించాడు. టెలిస్కోప్ల సహాయంతో అంతరిక్షంలోకి ఎంత దూరానికి చూస్తే అంత దూరాల నుండి వచ్చే వికిరణాలకి మనని చేరుకోవడానికి అంత ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి అంతరిక్షంలోకి తగినంత దూరం చూస్తే బిగ్ బ్యాంగ్లో పుట్టి అప్పటి నుండి నిర్విరామంగా ప్రయాణించిన వికిరణాలని ఎవరైనా గుర్తుపట్టవచ్చు. మనం ఏ దిశలోనైనా తగినంత ఎక్కువ దూరం చూసినట్లయితే గతంలో ఎప్పుడో బిగ్ బ్యాంగ్ జరిగింది అనడానికి సాక్ష్యాలని సాధించగలం. రేడియో తరంగాలు ప్రతి దిశ నుండి సరిగ్గా సమానమైన తీవ్రతతో మనను చేరుకోవాలి. ఎప్పుడో సుదూర గతంలో జరిగిన ఆ భారీ పేలుడు నుండి పుట్టి ఇప్పుడు మనను చేరుతున్న సుతిమెత్తని గుసగుసలు ఆ వికిరణాలు. గోమోవ్ ఆ భావనని సూచించిన కాలంలో ఆకాశం నుండి వచ్చే అంత బలహీనమైన రేడియో తరంగ సంకేతాలను గుర్తించగల సాధనాలు లేవు.
కాని సంవత్సరాలు గడిచే కొద్దీ ఖగోళ శాస్త్రవేత్తలు ఇంకా మెరుగైన రేడియో టెలిస్కోప్లను నిర్మిస్తూ వచ్చారు. గామోవ్ భావనకి 1964లో రాబర్ట్ హెచ్. డికే 1916 నుంచి 1997 అనే ఒక అమెరికన్ ఖగోళ శాస్త్రజ్ఞుడు కొత్త ఊపిరిపోశాడు. నేపథ్య రేడియో వికిరణాల కోసం గాలింపు ఒక్కసారిగా ఊపందుకుంది. 1965లో ఆర్నో ఏ. పెంజియాస్ 1988 రాబర్ట్ డబ్ల్యూ. విల్సన్ 1936 అనే ఇద్దరు అమెరికన్ ఖగోళ శాస్త్రవేత్తలు బలహీనమైన రేడియో తరంగాలని గుర్తించడానికి చాలా సునిశితమైన సాధన సామగ్రిని ఏర్పాటు చేశారు. త్వరలో వారు రేడియేషన్ను గుర్తించినట్లు ప్రకటించగలిగారు. అది సరిగ్గా గామోవ్ ఊహించినట్లుగా ఉందని నిర్ధారించారు. అప్పటినుండి చాలామంది ఖగోళ శాస్త్రవేత్తలు నేపథ్య వికిరణాలని అధ్యయనం చేశారు. బిగ్ బ్యాంగ్ జరిగింది అనడానికి దానిని బలమైన సాక్ష్యాధారంగా పరిగణిస్తారు. నిరంతర సృష్టి సిద్ధాంతానికి ఆధారాలు బలహీనపడ్డాయి. వాస్తవానికి మన టెలిస్కోప్లతో ఇంకా దూరాలని చూస్తున్నప్పుడు మనకు కనిపించే అత్యంత సుదూర క్వాసార్ 1000,000,000,000,000 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. మనం చూసే కాంతి 1000 కోట్ల సంవత్సరాల క్రితం అంటే బిగ్ బ్యాంగ్ తర్వాత చాలా కాలం క్రితం. దానిని విడిచిపెట్టి ఉండాలి. మనం ఇంకా దూరంగా ఉన్న క్వాసార్లను గుర్తించగలమా? బహుశా లేదు. ఎందుకంటే సుదూర క్వాసార్లకు ఆవల పొగమంచు లాంటి కాంతి ఉన్నట్లు కనిపిస్తోంది. 1200 లేదా 1500 కోట్ల సంవత్సరాల క్రితం బిగ్ బ్యాంగ్లో నుండి పుట్టిన వేడి వికిరణాలని మనం చూస్తున్నాం. మరి విశ్వానికి భవిష్యత్తులో ఏం జరగబోతోంది? ఒక అవకాశం విశ్వం విస్తరిస్తూనే ఉండటం. ఎప్పటికీ విస్తరిస్తూనే ఉంటుంది. గెలాక్సీలు మన నుండి దూరమవుతూనే ఉంటాయి. అలా భవిష్యత్తులో కొన్ని వేల కోట్ల సంవత్సరాలు గడిచాక స్థానిక సమూహంలో ఉండే గెలాక్సీలు తప్ప మిగిలినవన్నీ సాంకేతిక సాధనాలకి అందనంత దూరంగా తరలిపోతాయి. అప్పుడది వివృత విశ్వం, ఓపెన్ యూనివర్స్ అంటే ఎల్లలేని విశ్వం అవుతుంది. విశ్వం అలా మూసుకుపోవడం అంటూ జరిగితే బిగ్ బ్యాంగ్లో పుట్టిన ద్రవ్యరాశి అంతా శూన్యంలో నుండి పుట్టి ఉంటుందని అనుకోవాలి. అలాగే బిగ్ క్రంచ్తో ఆ ద్రవ్యరాశి అంతా తిరిగి శూన్యంలోనే విలీనమైపోతుంది అనుకోవాలి. లేదంటే బిగ్ క్రంచ్ జరిగినప్పుడు గెలాక్సీలు అన్నీ ఒకదాంతో ఒకటి బ్రహ్మాండంగా ఢీకొని ఆ దెబ్బకి వెనక్కి తుళ్ళి పడతాయి. అలా మళ్లీ ఒకసారి బిగ్ బ్యాంగ్ జరుగుతుంది. ఇదే ప్రక్రియ మళ్లీ జరుగుతుంది. విశ్వం మళ్లీ విస్తరిస్తూ మళ్లీ సంకోచిస్తూ పోతుంది. ఈ సంకోచ వ్యాకోచాలు నిరంతరంగా జరుగుతూ పోతాయి. అప్పుడు మనకి దర్శనమిచ్చే విశ్వం డోలనాత్మక విశ్వం, ఓసిల్లేటింగ్ యూనివర్స్. ఇంతకీ విశ్వం తెరిచి ఉందా లేదా మూసుకుని ఉందా? అది మూసుకు పోయినట్లయితే ఇక ఎప్పటికీ అలాగే ఉంటుందా? లేక అది డోలనాత్మక విశ్వం కావడంతో మరో కొత్త బిగ్ బ్యాంగ్ ద్వారా మరోసారి విశ్వం పుట్టుకొస్తుందా? ఖగోళ శాస్త్రవేత్తల వద్ద ఈ ప్రశ్నలకి ఖచ్చితమైన సమాధానాలు లేవు. విశ్వం ఎప్పటికీ విస్తరిస్తూనే ఉంటుందా? లేదా అది ఏదో ఒక రోజు విస్తరించడం ఆగిపోయి సంకోచించడం ప్రారంభిస్తుందా అనేది విశ్వం గురుత్వాకర్షణ శక్తి ఎంత బలంగా ఉంది అన్న దానిపై ఆధారపడి ఉంటుంది. విశ్వం ఘనపరిమాణంలో ఎంత ద్రవ్యరాశి ఉంది అనే దానిపై ఆ ఆకర్షణ బలం ఆధారపడి ఉంటుంది. విశ్వం ఘనపరిమాణంలో ఎన్ని తారలు, ఎన్ని గెలాక్సీలు, ఇలా ఎంత ద్రవ్యరాశి ఆ ఘనపరిమాణంలోకి కుదించబడింది అన్న దానిమీద ఆ గురుత్వాకర్షణ ఆధారపడుతుంది. మనం నక్షత్రాలు, గెలాక్సీలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే విశ్వం పరిమాణంలో విస్తరణను ఆపడానికి అవసరమైన ద్రవ్యరాశిలో 100వ వంతు మాత్రమే అయినట్లు అనిపిస్తుంది. అలా అయితే విశ్వం తెరిచిన విశ్వం అవుతుంది. అయితే మనం పరిగణనలోకి తీసుకోకుండా వదిలివేస్తున్న కొంత ద్రవ్యరాశి ఉండొచ్చునని కొంతమంది ఖగోళ శాస్త్రజ్ఞులు అనుకుంటారు. దీనినే లేని ద్రవ్యరాశి సమస్య, మిస్సింగ్ మాస్ ప్రాబ్లం అని పిలుస్తారు. బహుశా గెలాక్సీల వెలుపల
కూడా ద్రవ్యరాశి ఉండవచ్చు. ద్రవ్యరాశి లేదని మనం భావించే చిన్న చిన్న రేణువులు ఉండొచ్చు. వాస్తవానికి వాటికి ద్రవ్యరాశి ఉండొచ్చు. అలా శోధిస్తూ పోతే ఎప్పుడో ఒకప్పుడు విశ్వం మూసిన విశ్వం అని తేల్చుకుంటాం అనిపిస్తుంది. అయితే ఆ మూసిన విశ్వం డోలనం చెందుతుందా లేదా అనేది ఎలా నిర్ణయించాలో ఆలోచించాలి. విశ్వం గురించి తెలియాల్సింది ఇంకా ఎంతో ఉంది. అయితే విశ్వం గురించిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరికిపోతే చెయ్యడానికి ఇక పనేమీ లేకపోతే శాస్త్రజ్ఞులకే కాక మన బోటి వాళ్లందరికీ కూడా జీవితం ఎంత నిస్సారంగా ఉంటుందో ఆలోచించండి.